నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం విశ్వమంత వెలుగు. మనకు అందించిన వారు రావులపాటి వెంకట రామారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పంచభూతాల్లో ఒక్కటైన అగ్ని అన్ని విధాల అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతి ప్రజ్వలన, యజ్ఞ యాగాది క్రతువుల్లో అగ్ని ప్రతిష్ఠ, ఆహారం ఉడికించటానికి మంట, నిప్పు, జ్వాల పేర్లు ఎవరైనా అది ప్రకాశవంతమైన వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి, జ్ఞానజ్యోతి, ఆత్మజ్యోతి, విద్యాజ్యోతి. ఏమైనా దానిలో ప్రాణశక్తి మాత్రం అగ్నిస్వరూపమే. భగవంతుడు జ్యోతి స్వరూపమని వివిధ ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఋగ్వేదం 3వ మండలంలోని గాయత్రీ మంత్రం అర్థం, నేను ఆధ్యాత్మిక జ్ఞానం వికాసం కోసం దివ్య ప్రకాశాన్ని ధ్యానిస్తున్నాను అని సూర్య తేజస్సును ప్రార్థించడం. దీపారాధన విశిష్టత గురించి ఆగమశాస్త్రం ప్రముఖంగా పేర్కొంది. ఎటువంటి కార్యక్రమమైనా పరిపూర్ణ జ్ఞానం కలిగించాలని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. తమసోమ జ్యోతిర్గమయ మంత్రం అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానం వైపు నడిపించేది జ్యోతి అని చెబుతుంది. శుభాశుభాలు అన్నింటికీ దీపం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. జ్యోతిని పరబ్రహ్మగా భావిస్తూ పూజ ప్రారంభంలో దీపం వెలిగించడం సంప్రదాయం. దీపాన్ని చివరి వరకు ఉంచి కర్పూర హారతితో పూజ ముగించడం షోడశ ఉపచార పూజా పద్ధతి. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఆరని కట్టెల రాపిడితో నిప్పు రాజుకునేలా చేసి అగ్నిలో వివిధ ఆహుతులను సమర్పించి పూర్ణాహుతితో ముగిస్తారు. కొందరు ప్రతినిత్యం అగ్నిహోత్రానికి ఆరాధన చేస్తారు. మనిషి జీవితం ముగిసి శవంగా మారిన తల వైపు దీపం పెడతారు. దానితోనే అంత్యక్రియలు చేయడం కొందరి ఆచారం. జ్యోతి వెలుగులో ఆత్మ ప్రయాణం సాగిస్తుందని గరుడ పురాణం పేర్కొంటోంది. జ్వాల, వేడి, ప్రకాశం, దహనశక్తి అగ్ని సహజ గుణాలు. అడవిలో చెట్ల కొమ్మల రాపిడి వల్ల మంటలు రగిలి ఎండిన ఆకుల ద్వారా వ్యాపించేది దావానలం. సముద్రంలో సైతం బడబాగ్ని రూపంలో ఉంటుంది. మనిషి శరీరంలో జఠరాగ్నిగా మేలు చేస్తుంది. మనిషి శరీరంలో తగినంత వేడి ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారు. మంచి చెడుల తారతమ్యం లేకుండా తన ధర్మాన్ని నిర్వర్తించడం అగ్నిజ్వాల లక్షణం. ఎలా ఉపయోగించాలో మనిషి వివేకంతో ఆలోచన చేయాలి. విచక్షణ లేకుండా అగ్ని ఉపయోగం ప్రమాదానికి దారితీస్తుంది. ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెలిగే జ్యోతి ఉత్తమ ఆశయాలతో ఉన్నత స్థాయికి చేరాలనే సందేశాన్ని అందిస్తుంది. బంగారు రంగులో స్వచ్ఛంగా ఉండి కల్మషాలను, కల్తీలను దహించి వేస్తుంది. మనిషి కూడా తనలోని చెడును తొలగించుకొని కలుషితం లేని స్వచ్ఛతను సంతరించుకోవాలి. ఎప్పుడూ తల ఎత్తుకుని ఉండే ఉదాత్తత కలిగి ఉండాలని సూచిస్తుంది. తాను కాలుతున్న పరిసరాలకు దీపం వెలుగు చూపిస్తుంది. తాను బాధలో ఉన్న ఇతరులకు సేవ చేసే గుణం మహత్తరమైనది. ధ్యాన ప్రక్రియల్లో జ్యోతి ధ్యానం కూడా ఒక సాధనా మార్గం. శరీరంలో భావనాపూర్వకంగా అంతర్గతంగా జ్యోతిని వివిధ శరీర భాగాలకు వ్యాపింపజేసే ఒక ప్రత్యేక విధానం. శివుడి 3వ నేత్రం అగ్నిస్వరూపం. శివపురాణం ప్రకారం శివుడి ధ్యానం 3వ నేత్రంతో సాగుతుంది. ఆ ప్రదేశమే భృకుటి అని అంటారు. ఏ ధ్యానమైనా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మనిషిలోని ఆత్మజ్యోతి పరమాత్మలో లీనం కావడం మోక్షం. వెలుగుతున్న దీపం నుంచి అనేక దీపాలు వెలిగించిన వన్య తరగనట్లు ప్రతి మనిషి తాను 10 మంది బతుకుల్లో జీవన జ్యోతి వెలిగించే స్థాయికి చేరాలి. అదే జ్యోతిర్మయమైన విశ్వమంత వెలుగు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.